లీప్ యాప్లో SA2 మార్క్స్ని ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఈ లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ లింక్ అనేది నా వెబ్సైట్ అయిన amravati-teacher.com నుంచి మీరు పొందవచ్చును. మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amravati-teacher.com సైట్ని ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ అని ఉంటుంది. ఈ పేజీలో మీరు క్రిందకు వచ్చేసేసి ఈ లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ను ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ లీప్ యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద మన యొక్క ఇండివిజువల్ ట్రెజరీ ఐడి ఇండివిజువల్ పాస్వర్డ్ ఇచ్చేసేసి ఈ లీప్ యాప్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మనం పాఠశాల డైస్ కోడ్తో లాగిన్ అయినా సరే మనం ఈ లీప్ యాప్లో అందరు విద్యార్థులకు సంబంధించి SA2 మార్క్స్ ఎంటర్ చేయవచ్చు. కాబట్టి స్కూల్ లాగిన్ అయినా టీచర్ లాగిన్ అయినా మనం ఈ లీప్ యాప్లో SA2 మార్క్స్ను ఎంటర్ చేయవచ్చు. ముందుగా మనం ఈ యాప్లోకి లాగిన్ అవ్వాలి. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టూడెంట్ ఉంది కదా, ఈ స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత యాక్షన్స్లోకి వెళ్ళాలి. తర్వాత స్టూడెంట్ అసెస్మెంట్ అని ఉంది చూసారా, ఈ స్టూడెంట్ అసెస్మెంట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకి స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అని చెప్పేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది. దీనిని ఓపెన్ చేయాలి. దీన్ని ఓపెన్ చేయగానే యాక్సెస్ యాజ్ క్లాస్ టీచర్ అంటే మనం క్లాసెస్ వారీగా మనం ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేయవచ్చు. అదేవిధంగా సబ్జెక్ట్ వారీగా ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేయవచ్చు. కాబట్టి ఆ రెండిట్లో మనకి ఏదైతే వీలుగా ఉంటుందో ఏదైతే ఈజీగా ఉంటుందో దానిని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ టైప్లో SA2 అని చెప్పేసి ఇక్కడ ఈ మార్క్స్ ఎంట్రీని ఎనేబుల్ చేశారు. దీంట్లో ఇక్కడ మనం ఏ తరగతులు అయితే బోధిస్తున్నామో ఆ తరగతులు ఇక్కడ మనకు కనిపిస్తాయి. తర్వాత సెక్షన్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ ఆ తరగతి ఆ సెక్షన్లో ఉన్న అందరూ విద్యార్థులు కనిపిస్తారు. ఇక్కడ మనం ఏ విద్యార్థికి అయితే మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ విద్యార్థిని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా నెక్స్ట్ సబ్జెక్ట్స్ వస్తాయి. తర్వాత వీటిని ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేసేసి మనం మార్క్స్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే మీరు సబ్జెక్ట్ అంటే యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు ఏ సబ్జెక్ట్కి అయితే డీల్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్స్ మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి ముందుగా ఈ సబ్జెక్ట్స్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా నాట్ అటెండెడ్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం దీనిని జరపాలి. కంపల్సరీగా దీనిని చెక్ చేయాలి. ఇలా ఈ గ్రీన్ కలర్లో ఉన్నది ప్రక్కకు జరిపితే మనకి గ్రీన్ కలర్లో రైట్ మార్క్ వస్తుంది. అప్పుడు అటెండెడ్ అయినట్టు అనమాట. మీరు రెడ్ కలర్లో ఉంచి కింద సేవ్ మీద క్లిక్ చేస్తే ఆబ్సెంట్ కింద ట్రీట్ అవుతుంది. కాబట్టి కంపల్సరీగా ఇది గ్రీన్ కలర్లోకి రావాలి. అప్పుడు ఇక్కడ మనకి AS1 AS2 అని చెప్పేసి రెండే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఈ SA2 ఎగ్జామ్ అనేది CBA బేస్డ్ క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ ఆ పద్ధతిలో OMR బేస్డ్లో పెట్టారు. కాబట్టి OMRలో ఎన్ని మార్క్స్కి అయితే మనం ఎగ్జామ్ పెట్టామో ఆ బబ్లింగ్కి సంబంధించి AS1లో మనం మార్క్స్ ఎంటర్ చేస్తాము. ఇంకా రిమైనింగ్ మిగతావన్నీ కూడా AS2లో ఇస్తాము. ఈ విధంగా మనకి రెండే ఉంటాయన్నమాట, AS1 AS2. AS1 వచ్చేసరికి విద్యార్థులు బబ్లింగ్ పెట్టిన ఆన్సర్లకు సంబంధించి ఆ మార్క్స్ OMR మార్క్స్. AS2 వచ్చేసరికి ఆ OMR కాకుండా రిమైనింగ్ క్వశ్చన్స్కి వచ్చిన మార్క్స్. ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్స్కి ప్రైమరీకి సంబంధించి ఈ విధంగా రెండు మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ విద్యార్థికి ఎన్ని వచ్చాయో ఆ AS1 అదేవిధంగా AS2 ఇవి రెండు ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేయాలి. ఇలా మనం ఒక సబ్జెక్ట్ ఇవ్వగానే బ్లూ కలర్లోకి వస్తుంది. నెక్స్ట్ మరలా ఇంకొక సబ్జెక్ట్ని ఇదే విధంగా అటెండెడ్ అని చెప్పి సెలెక్ట్ చేసేసి ఇక్కడ కూడా మనం ఎన్ని మార్క్స్ వచ్చాయో ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఇంకొక సబ్జెక్టు. ఈ విధంగా 4 సబ్జెక్ట్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి కంపల్సరీగా. అలా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఈ విధంగా రావాలన్నమాట. ఈ విధంగా వస్తేనే ఈ 4 సబ్జెక్ట్స్ ఆన్లైన్లో సేవ్ అవుతాయి. కంపల్సరీగా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. మనం ఏ విద్యార్థికి అయితే మార్క్స్ ఇచ్చామో ఆ విద్యార్థికి సంబంధించి గ్రీన్ కలర్లో కూడా ఈ విధంగా మారటం జరుగుతుంది. ఈ విధంగా ఆ విద్యార్థికి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ మార్క్స్ ఇస్తేనే ఈ విధంగా గ్రీన్ కలర్లోకి వస్తుంది. ఒక సబ్జెక్ట్ ఇచ్చి మనం సబ్మిట్ చేస్తే గ్రీన్ కలర్లోకి రాదు. అన్ని సబ్జెక్ట్స్ పూర్తిగా మార్క్స్ ఎంటర్ చేస్తేనే ఈ విధంగా గ్రీన్ కలర్లోకి వస్తుంది. గ్రీన్ కలర్లోకి వచ్చిందంటే ఇంకా పెండింగ్ లిస్ట్లో లేనట్టే లెక్క. నెక్స్ట్ ఇప్పుడు హై స్కూల్కి సంబంధించి చూద్దాము. హై స్కూల్కి సంబంధించి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో సేమ్ ఇదే ఆప్షన్లో ఉంటాయన్నమాట. ఇక్కడ కూడా యాక్సెస్ యాజ్ సబ్జెక్టు యాక్సెస్ యాజ్ క్లాస్ టీచర్. హై స్కూల్కి సంబంధించి సబ్జెక్ట్ టీచర్ అనేది కరెక్ట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. దీంట్లో మనం SA2 సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ మనం ఏ క్లాసెస్కి అయితే మ్యాప్ చేసామో ఆ క్లాసెస్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. దీంట్లో మనకు సంబంధించి ఆ క్లాసెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత విద్యార్థులు కనిపిస్తారు. ఆ విద్యార్థిని ఓపెన్ చేయగానే ఇందాకట్లాగానే వస్తుంది.
దీంట్లో కూడా అంతే, సేమ్ హై స్కూల్ వారికి కూడా AS1 AS2 రెండు మాత్రమే ఉంటాయి. ఇది ఫిజిక్స్ సంబంధించింది కాబట్టి 8th క్లాస్ ఫిజిక్స్ అనేది 40 మార్క్స్కే ఉంటుంది కాబట్టి ఈ విధంగా 40 చూపించింది. దీంట్లో AS1 వచ్చేసరికి OMR మార్క్స్, AS2 వచ్చేసరికి OMR కాకుండా రిమైనింగ్ మార్క్స్ అన్ని ఉంటాయి. ఈ విధంగా హై స్కూల్ కూడా సేమ్ రెండే ఉంటాయి, AS1 AS2. అదేవిధంగా ఇప్పుడు 9th క్లాస్ సంబంధించి మనం ఓపెన్ చేస్తే, ఆ విద్యార్థిని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఈ 9th క్లాస్ దగ్గరికి వచ్చేసరికి అకాడమిక్ స్టాండర్డ్స్ వారీగా ఉంటాయి. అంటే 9th క్లాస్ అనేది OMR బేస్డ్ CBA బేస్డ్ కాదు కాబట్టి అకాడమిక్ స్టాండర్డ్స్ వారీగా ఎగ్జామ్ కండక్ట్ చేశారు కాబట్టి 9th క్లాస్ వారికి హై స్కూల్లో AS1 AS2 AS3 AS4 ఈ విధంగా అకాడమిక్ స్టాండర్డ్స్ వారీగా 9th క్లాస్ వారు మార్క్స్ని ఎంటర్ చేస్తారు. ఇంకా రిమైనింగ్ ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అందరికీ రెండే ఉంటాయి, AS1 AS2. AS1 వచ్చేసరికి OMR మార్క్స్, AS2 వచ్చేసరికి ఇంకా రిమైనింగ్ మార్క్స్. 9th క్లాస్కి వచ్చేసరికి అకాడమిక్ స్టాండర్డ్స్ వారీగా మార్క్స్ను ఈ లీప్ యాప్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా లీప్ యాప్లో అన్ని పాఠశాలల వారు SAT మార్క్స్ను ఈ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ అనేది amravati teacher.com నుంచి పొందవచ్చును.